హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానియస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున. నా పేరు చానియస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేస్తున్నాను. అండ్ చాలామంది స్టూడెంట్స్ సో R2R ప్రాసెస్ అంటే ఏంటి, జనరల్గా దీనికి సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంది, అలాగే మార్కెట్లో స్కోప్ ఎలా ఉంది అన్న దాని గురించి ఎక్కువ అడుగుతున్నారు. అండ్ దీనికి సంబంధించి కూడా మనం ఒక బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇది ఇప్పుడు ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది పర్టికులర్గా. సో ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు వెంటనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కమెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో జనరల్గా ఏంటంటే R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అని. సో మనకి మెయిన్లీ వచ్చేటప్పటికి సో అకౌంట్స్ అండ్ ఫైనాన్స్లో 3 డొమైన్స్ అనేది కామన్గా ఉంటాయి. ఏ కంపెనీస్లోకి వెళ్ళినా సరే MNCస్లో మీరు చూసినట్లయితే బేసిక్గా R2R అని, P2P అని, OTC అని, ఈ 3 ఏరియాస్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అండ్ ఎక్కువ మందిని కూడా తీసుకుంటూ ఉంటారు బేసిక్గా. సో అంటే ఎవరైతే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు సో ఈ R2Rకి కంప్లీట్గా ఎలిజిబుల్ అండి. సో డిగ్రీలో మీకు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి లేదా పీజీలో ఉన్నట్లయితే సో R2R కోర్స్కి ఎలిజిబుల్ అనమాట. అంటే SAP R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అనే కోర్స్కి ఎలిజిబుల్. సో నేను P2P OTC గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ R2R ప్రాసెస్ గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. రీజన్ ఏంటి అంటే సో దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి దీని గురించి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి తెలియాలి కాబట్టి సో ఇది మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరైతే బీకామ్ చదువుకున్నారో లేకపోతే ఎవరైతే ఎంకామ్ చదువుకున్నారో సో లేకపోతే CA లేదా CMA ఇలా కమర్స్ స్ట్రీమ్లో ఉండి SAPలోకి స్విచ్ ఆన్ అవుదాం అనుకున్న వాళ్ళు, అది కూడా SAP ఎండ్ యూజర్ కింద, అంటే నాట్ IT డొమైన్. సో IT గురించి నేను మాట్లాడలేదు, IT సంబంధించిన నెక్స్ట్ క్లాస్లో మీకు పెడతాను. సో ఇది ఓన్లీ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. సో అలాగే దీంట్లో వద్దాం అనుకున్న వాళ్ళకి SAPలో R2R రికార్డ్ టు రిపోర్ట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఈ ప్రొఫైల్ని మీరు నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే, అంటే ఈ R2Rలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత మీరు పర్ఫార్మెన్స్ని బట్టి, అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టి అండ్ మార్కెట్లో మీ రెజ్యూమే అనేది సర్క్యులేట్ చేసినట్లయితే సో మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అండ్ R2Rలో ఏంటంటే కొంచెం శాలరీస్ కూడా ఎక్కువే ఉంటాయి అండ్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే R2Rలో చేస్తున్నారంటే కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది అండ్ 100% సో కొంచెం అకౌంట్స్ ఫైనాన్స్ మీద నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ R2R కోర్స్ని పిక్ చేసుకోవాలి. సో లేకపోతే ఏంటంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఇంటర్వ్యూలో కూడా ఏంటంటే సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా మనం క్లియర్ కట్గా ఇంటర్వ్యూ మోడల్లో మనం చెప్పబోతున్నాం అన్నీ కూడా. సో ప్రతిదీ కూడా దీంతోపాటు R2Rతో పాటు MS Excel అనేది కూడా ఉండాలి మీకు. ఎందుకంటే ఎండ్ యూజర్ కావాల్సింది MS Excel. సో SAP MS Excel రాకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వర్క్ అంతా కూడా R2R సంబంధించి MS Excelలోనూ ఇవన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది. SAP ప్లస్ MS Excel అనేది 2 కూడా కావాలి. దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మనం ఇస్తున్నాం. అలాగే సో రీసెంట్గా ఒక బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాం. ఐటీకి సంబంధించింది కావాలంటే ఐటీకి సంబంధించి కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి సో ఈ R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. అంటే ఒక ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేసిన కాడి నుంచి దాన్ని రిపోర్ట్ ఇచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది దాన్ని రికార్డ్ టు రిపోర్ట్ అంటాం. సో మీ అందరికీ కూడా GLs గురించి తెలుసు. అండ్ ఈ GL అనేది అనేకమైన మోడల్తో లింక్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి సో ఇక్కడ ఈ R2R ప్రాసెస్లో మన అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి. సో అంటే అసెట్ సంబంధించి, పేయబుల్ సంబంధించి, రిసీవబుల్స్ కానీ, GL సంబంధించి కానీ ఆల్ ఇంక్లూడ్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఇది వాస్ట్ కాన్సెప్ట్ అనమాట. దీంట్లోనే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి R2Rలో అంటే R2Rలో మీకు ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్స్ మీద జాబ్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం మీరు చూసినట్లయితే రికన్సిలేషన్స్ అని, బ్యాంక్ రికన్సిలేషన్స్ అని, అలాగే మీరు చూసినట్లయితే ఇంకా సో డే టు డే ట్రాన్సాక్షన్ బుకింగ్ సంబంధించి, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ సంబంధించి, పేమెంట్ ప్రాసెసింగ్ సంబంధించి, అప్రూవల్ డిఫరల్ ఎంట్రీ పోస్టింగ్ కాడి నుంచి సో ఇన్వాయిస్ పార్క్ చేయడం, హోల్డ్ చేయడం, సో ఇలాంటి చిన్నవి కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే మెయిన్లీ వచ్చేటప్పుడు మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ కూడా R2R ప్రాసెస్లో ఇంక్లూడ్ ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ థర్డ్ పార్టీ టూల్స్ కూడా మనకి రియల్ టైంలో ఈ R2Rతో లింక్ అయి ఉంటాయి. లైక్ సో మీరు థర్డ్ పార్టీ ఇంటర్ఫేసెస్ చూసుకున్నట్లయితే సో క్యాడెన్సీ అని, బ్యాక్లైన్ అని, సో ఇలాంటి థర్డ్ పార్టీ ఇంటర్ఫేసెస్ కూడా SAPతో కనెక్టివిటీ ఉంటాయి. సో కొన్నిసార్లు వర్క్ అనేది మనం ఇంటర్ఫేస్ నుంచి SAPలోకి డేటా ఫ్లో చేస్తూ ఉంటాం. అండ్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫైనాన్షియల్ అనలిస్ట్ అని, సో ఇలాంటివి కూడా జాబ్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. సో కాబట్టి సో అనలిస్ట్ జాబ్స్ కాడి నుంచి, అలాగే ఎంట్రీ పోస్టింగ్ కాడి నుంచి, రిపోర్టింగ్ కాడి నుంచి,
సో అన్నీ కూడా ఇందులో క్లబ్ అయి ఉంటాయి. కాబట్టి కొంచెం ఇది బిగ్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా ఈ మాడ్యూల్ కనుక మార్కెట్లో మీరు నేర్చుకున్నట్లయితే సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ 100% జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కాబట్టి మనకి ఫ్రెషర్గా మనం చూసుకున్నట్లయితే మినిమం శాలరీ 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దాని బేస్డ్ అపాన్ ది యువర్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ దాన్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ అనే దాన్ని బట్టి మీకు ఆ శాలరీ 30% నుంచి 50% నుంచి 60% దాకా ఉంటుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో CA క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు 2.5 నుంచి 5 lakhs నుంచి 6 lakhs వరకు ఎర్న్ చేయొచ్చు అనమాట. సో నేను MBA చదువుకున్నాను, సో లేదా MCOM చదువుకున్నాను అంటే సో 2.5 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇనిషియల్ స్టేజ్లో. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని అనుకుంటే బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ని బట్టి 30% నుంచి 60% మనం మన పర్ఫార్మెన్స్ని బట్టి ఇంటర్వ్యూలో మనం అడగొచ్చు. సో కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ప్రతి కంపెనీకి కూడా కావాల్సిందే అండ్ మ్యాండేటరీ ప్రాసెస్. అండ్ SAPలో R2R నేర్చుకుంటే సో SAP జాబ్స్కి వెళ్ళొచ్చా అంటే లేదండి. సో SAP మీరు మార్కెట్లోకి వెళ్తే R2R మీకు వచ్చా అని అడుగుతారు కానీ ఏ సాఫ్ట్వేర్ అనేది అడగరు. సో జనరల్గా సాఫ్ట్వేర్ వచ్చేటప్పుడు P2 మనకి ఆరికిల్లో ఉండొచ్చు, MS డైనమిక్స్లో ఉండొచ్చు, లేదా పీపుల్ సాఫ్ట్లో వర్క్ ఉండొచ్చు, లేదా క్విక్ బుక్స్లో ఉండొచ్చు, లేకపోతే SAPలో ఉండొచ్చు. బట్ ఎనీ ERP అనేది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే సో బిజినెస్ ప్రాసెస్ వచ్చేటప్పుడు కంపెనీ వేరియేషన్ ఉంటుంది కాబట్టి సో మీకు దీనికి సంబంధించి మీకు ఏ ERP మీద నాలెడ్జ్ ఉంది అని అడగటం కామన్గా ఉంటుంది. కాబట్టి SAP అనేది గోల్డ్ స్టాండర్డ్ కోర్స్ కాబట్టి SAP మీద మనకి నాలెడ్జ్ ఉంది అని చెప్పినట్లయితే సో వెంటనే మనకి జాబ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కానీ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, మెటీరియల్స్ కానీ, అలాగే దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రాసెస్ కానీ సో రోజుకి మనకి 50 minutes వరకు చెప్తాం క్లాసెస్, 1 hour వరకు సెషన్ ఉంటుంది. అండ్ ప్రతిదీ కూడా డీటెయిల్గా అర్థమయ్యేటట్టుగా సో SAPలో మనం ప్రాక్టికల్గా మీకు సెషన్లో చూపించడం ద్వారా అండ్ వర్క్ని మీరు నేర్చుకోగలుగుతారు అండ్ రియల్ టైంలో సస్టైన్ అవ్వగలుగుతారు. సో కాబట్టి సో ఈ R2R కోర్స్ అనేది ఎవరైతే కమర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత క్లాసెస్లో P2P, OTC సంబంధించిన విషయాలు కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఆ తర్వాత డొమెస్టిక్ కంపెనీలో ప్రాసెస్ ఎలా ఉంటుంది, MNCలో ప్రాసెస్ ఎలా ఉంటుంది, BPOస్లోకి ఎలా ఉంటుంది, KPOస్లో ఎలా ఉంటుంది, సో ఇలా ప్రతి విషయాన్ని మీకు క్లియర్ కట్గా ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే IT పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా SAP ఫైనాన్స్ సంబంధించి కానీ, S/4HANA ఫైనాన్స్ గురించి కానీ, MM సంబంధించి కానీ, లేదా SD సంబంధించి కానీ సో ఇలా ఫంక్షనల్ మోడల్ సంబంధించి సో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్న